మీరు స్టాక్స్ కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సో ఈ టైంలో మీరు కొంటే మీకు ఎలా ఉండబోతుందో అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? యాక్చువల్ గా టారో ట్రీడింగ్ లో దీనికి మీకు బెస్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ జగదర్. పిఎంఎస్ గురించి మంచి ఆల్రెడీ బెస్ట్ పిఎంఎస్ తీసుకుందామండి ఇవాళ. యాక్చువల్గా పిఎంఎస్ అంటే చాలా మీకు అందరూ తెలుసు, మినిమం పెట్టాల్సిన 50 lakhs అని చెప్పి. గతంలో లాస్ట్ 2 yearsగా మార్కెట్ అయితే చాలా వాలటిలిటీ ఉందండి. ఎట్లాంటి వాలటిలిటీ ఉన్న టైంలో మనం చూసాం, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో 2023-24లో అమాంతం 60%, 30% సిఏజీఆర్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి -20, -15, -10 పడిపోయినాయండి. కానీ మేము గమనించాం పిఎంఎస్లో చాలా కొన్ని పిఎంఎస్లు మాత్రం ఎవరైతే కోర్ అండ్ శాటిలైట్ అనే థీమ్ని ఫాలో అవుతున్నారో అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా మటుకు సేఫ్ చేశారు. మార్కెట్లో పడినా కూడా అంత దారుణంగా పడలేదు. -1%, -2%తో ఆగిపోయారు. అమాంతం మళ్ళీ బాగా పికప్ అయ్యి 10%, 20% రిటర్న్లో వాళ్ళు దూసిపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే చూడండి, వాళ్ళు తీసుకునే 25 స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ అయి ఉంటాయి. అవి కూడా ఆ పర్టికులర్ టైంకి ఎలాంటి బయట మార్కెట్లో అది మనకి చూస్తే మనకి ఫార్మాకి బాగుందా, ఐటీకి బాగుందా, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, సో ఇట్లాంటి ఏ సెక్టర్కి అయితే చాలా బాగుందో అట్లాంటి సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి అంత డాస్టిక్ ఫాలో అయితే జరగట్లేదు మార్కెట్లో. అంత మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ పడిపోయినా కూడా వీళ్ళు పడట్లేదు. ఎందుకంటే వీళ్ళు హ్యాండిల్ చేసే స్టాక్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకి చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి దగ్గర 80 to 90 స్టాక్స్ ఆర్ 100 స్టాక్స్ ఉంటాయి. సో మార్కెట్ పడినప్పుడు అమాంతం 70 స్టాక్స్ పడిపోయినా కూడా అందులో 30 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నా కూడా మనకి ఏంటంటే రిటర్న్ అయితే రాదండి, మనకి నెగిటివ్ రిటర్నే కనిపిస్తుంది. సో అందుకే మేము చెప్తున్నాము, చేయండి, పిఎంఎస్ చేయండి. మీ దగ్గర 50 lakhs ఉంటే మాత్రం పిఎంఎస్ చేయండి అని చెప్తున్నాను. సరే, ఇప్పుడు కొంతమంది మాకు దగ్గర కాల్స్ చేస్తున్నారు, మా దగ్గర 50 lakhs ఉన్నాయండి, మేము ఒక పిఎంఎస్ తీసుకోమంటారా, లేదా 5 SIFs, మనం కొత్తగా వచ్చే మార్కెట్లోకి SIFs అని మినిమం వచ్చి 10 lakhs ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. సో మనం 10 lakhs చొప్పున 5 SIFs తీసుకోవచ్చా, ఏది బెస్ట్ అంటున్నారు. నన్ను అడిగితే పిఎంఎస్కి వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే SIFsలో చూసినా కూడా వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ అయితే ఫాలో అవుతారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. మనం 5 different కంపెనీస్ SIFsలో తీసుకుంటే ఒక 2 SIFs బాగుండొచ్చు, తక్కిన 3 పర్ఫార్మెన్స్ బాగుండకపోతే అల్టిమేట్గా మన రిటర్న్ అనేది కిల్ అవుతుందండి. సో అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైతే మన దగ్గర అమాంతం 50 lakhs కనుక ఉంది అంటే అల్టిమేట్ బెస్ట్ చాయిస్ ఏంటంటే నా ఉద్దేశంలో పిఎంఎస్ఏ. సో పిఎంఎస్లో కూడా చూస్తే మనకి ఇవాళ 6-7 కంపెనీస్ ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే ఇస్తున్నాయండి, ప్రామినెంట్ రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. చెప్పుకోవడానికి చాలా పిఎంఎస్లు ఉన్నాయి మనకి మార్కెట్లో. దగ్గర 238 ఫండ్స్ ఉన్నాయి పిఎంఎస్లు. సో అన్నింటిలో రిటర్న్స్ అయితే రావట్లేదండి. కొన్ని యావరేజ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, కొన్ని బిలో యావరేజ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేసే పిఎంఎస్లు దగ్గర 5-6 ఉన్నాయండి. మేము స్ట్రాంగ్గా అవే రికమెండ్ చేస్తుంటాం మా క్లయింట్స్కి. మనం చూస్తుంటాం ముందు నుంచి కూడా. మనం కనుక 50 lakhs పెట్టి ఒక పిఎంఎస్లో అమాంతం 1 crore అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. అక్కడ 1 crore అయిన తర్వాత అందులో 50 lakhs తీసి మళ్ళీ వేరే పిఎంఎస్కి వెళ్ళాలి. ఎందుకంటే 2-3 స్ట్రాటజీస్లో కనుక పిఎంఎస్లో కనుక మనం పార్టిసిపేట్ చేస్తే ఎట్లాంటి మార్కెట్ సైకిల్స్లో కూడా మనకి నెగిటివ్ రిటర్న్ అయితే రాదు, పాజిటివ్లోనే ఉంటామని చెప్తున్నాను. మనకి పిఎంఎస్లో చూస్తే పార్షియల్ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మనం పెట్టాం 50 lakhs, అది అమాంతం 60-70 అయినప్పుడు మనం అందులో నుంచి కావాలంటే ఎమర్జెన్సీలో ఒక 5 lakhs 10 lakhs విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ బట్ కూడా ఉంది. సో కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిఎంఎస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోవాలండి. ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మనం చూపించుకోవాలి. చూడండి, పిఎంఎస్ అనగానే ఒక వ్యాపారం లాంటిది. ఎట్లయితే వ్యాపారం చేసిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం సెటిల్ చేసుకుంటారో ట్యాక్స్ అనేది, అలాగే పిఎంఎస్లో కూడా మనం ఇయర్కి ట్యాక్స్ కట్టి మనం సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొక మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి ఇందులో. సో మన నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా మన ప్రిన్సిపల్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. సో తద్వారా అధిక లాభాలు అయితే గ్యారంటీగా వస్తాయి. సో కేవలం మ్యూచువల్ ఫండ్స్ కాకుండా మన దగ్గర 1 CR ఉంటే మాత్రం కొంత SIF, కొంత పిఎంఎస్ అలా ప్లాన్ చేసుకోండి. సో అది మీకు లాభం అయితే ఎక్కువ ఉంటుంది. సో అదండి, ఒక పిఎంఎస్ తీసుకోండి 50 lakhs ఉంటే కనుక. అంతేగాని మనం 5 SIFలు తీసుకుందాం అనే ఆలోచన రానికండి. డిఫరెంట్ SIFలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక దాంట్లో 20% రిటర్న్ వచ్చినా కూడా, తక్కిన వాటిలో మనకి 10-12 రిటర్న్స్ వచ్చినా కూడా అమాంతం యావరేజ్ చూస్తే మనకి 14% అయిపోతుంది. సో అదండి, SIFs కన్నా కూడా పిఎంఎస్ ఆల్వేస్ బెటర్ అని చెప్తున్నాను. మనకి ఎవరైతే కనుక 50 lakhs నాకు లేవు అంటారో వాళ్ళకి మాత్రమే SIF సూటబుల్ అవుతుంది. కానీ అండి, SIFs ఎప్పుడు కూడా పిఎంఎస్కి ఈక్వల్ కాదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.